ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో థర్డ్ సర్గ. ఇక్కడ తార వాలి యొక్క మరణానికి బాధపడుతూ ఉంటుంది. శ్రీరాముడు ఆమెకి మళ్ళీ కాస్త ఊరట కల్పించేలాగా మాట్లాడటం, తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం గురించి ఇక్కడ చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ నిహతి వాలినీరని రామేణ పరమాత్మన దుద్రువుర్వానరాः సర్వే కిష్కింధాం భయవిహ్వలాః. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పరమాత్ముడైన ఆ రాముడి చేతిలో వాలి వధింపబడిన తర్వాత అతనికి ఎవరైతే ఆ సేనలు ఉన్నారో వాళ్ళందరూ కూడా, వానరులందరూ భయానికి లోబడిపోయి కిష్కింధకి అన్ని వైపులా కూడా వాళ్ళు పరుగులు తీశారు. తారామూచుర్మహాభాగే హతో వాలీరనాధిని అంగదం పరిరక్షాధ్య మంత్రిణః పరినోదయ. కొంతమంది పారిపోయారు, కొంతమంది మళ్ళీ తార దగ్గరికి వెళ్ళి తారతో ఇట్లా అన్నారు, ఓ దేవి, ఆ యుద్ధ రంగంలో వాలి మరణించాడు, అంగదుని నువ్వు రక్షించుకో, ఇప్పుడు మంత్రుల్ని కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు అని. చతుర్వారాకపాటాధీన్ బద్ధ్వా రక్షామహి పురీం వానరాణాం తు రాజానాం అంగదం కురు భామిని. ఒక్కొక్కసారి సాధారణంగా శత్రుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఎవరితో యుద్ధం చేస్తున్నామో వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత మళ్ళీ ఆ అధికారం కలిగే వాళ్ళందరినీ కూడా తొలగించేస్తూ ఉంటారు. తద్మ వాళ్ళని వాళ్ళ బానిసలుగా చేసుకోవటం, లేకపోతే వాళ్ళని మళ్ళీ శిక్షించటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందుకే ఈ భయానికి లోబడిపోయిన వానరులందరూ కొంతమంది తార దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ కిష్కింధ నగరానికి అన్ని వైపులా కూడా ద్వారాలన్నీ, అంటే ఆ నగరానికి అన్ని కూడా ద్వారాలు బంధించి పైగా వాటికి రక్షణగా కొంతమందిని నిలుపుకోండి, అంగదుణ్ణి వానర్రాజుగా చెయ్యండి, ఎందుకంటే అధికారం ఉంది, అయితే అక్కడ పరిపాలన చెయ్యకుండా ఉంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ వ్యవస్థ అన్నది పాడైపోతుంది. ఒకరిని నియమిస్తే గనక మళ్ళీ వాళ్ళు కాస్త కుదురుకుంటారు. అందుకని పట్టాభిషేకం అన్నది అంగదుడికి చేసేమని ఇట్లాంటి సలహాలన్నీ కూడా తారకిచ్చారు. నిహతం వాలినం శ్రుత్వా తారా శోకా విమూర్ఛిత ఆతాడయత్ స్వాపానిభ్యాం శిరో వక్షశ్చ భూరిషః. వాలి మరణించాడన్న వార్త వినగానే ఒక్కసారిగా అంతా నెత్తి మీద పడిపోయినట్టుగా అపారమైన దుఃఖానికి లోబడిపోయిన తార చేతులతో పదే పదే తన నెత్తిని, తన ఎదని బాదుకుంటూ విలపిస్తూ ఉన్నది. కిమంగధేన రాజ్యేన నగరేణ ధనేనవ ఇదానీమేవ నిధనం యాస్యామి పతినా సహా. ఇంకా అంగదుడేంటి, రాజ్యం ఏమిటి, వీటితో నాకు పని ఏముంది, నగరం ఏమిటి, ధనం ఏమిటి, ఏని మీద నేను ఏమని చేసుకోను, నా పతియే నా సర్వస్వము, ఆయనే మరణించాడు అంటే నా భర్తతోనే నేను సహగమనం చేసేస్తానంటే నేను అన్నదాన్ని ఇంకా నేను జీవించను, నా జీవితానికి ఇంకా అర్థం లేదు అన్న ఇదిలో ఉన్నది తార. ఇత్యుక్త్వా త్వరితా తత్ర రుదతి ముక్తమూర్ధజ యయో తారాతి శోకార్త ఎత్ర భాతృ కలీవరం. తన భర్త ఒక కలేవరం ఎక్కడుందో అక్కడికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయింది తార తన భర్తని చివరిసారిగా చూడటానికి. ఆ రోదిస్తూ రోదిస్తూ అంటే ఉండలు నెత్తి బాదుకుని ఏడుస్తుంది. పైగా ఎక్కడన్నా ఎవరన్నా పిలిచారు అంటే కాస్త మనం ఎలా ఉన్నామో సవరించుకుని వెళతాం. కానీ ఇక్కడ తన భర్తే కోల్పోయాడన్న వార్త విన ఎలా ఉంటే అలాగా ఆయన్ని చూడాలని అంతలాగా విడివడిగా తార శోకంలో ఏడుస్తూనే తన భర్త ఒక్క కలేబరం ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ చోటుకి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ చూస్తే అక్కడ ఆయన ఎలా ఉన్నాడు అంటే, పతీతం వాలినం దృష్ట్వా రక్తేహ పాంసుభిరావృతం రుదంతి నాతనాధీతి పతీత తస్య పాదయోః. రక్తపు ముద్దలాగా ఉన్నాడు, రక్తంలో తడిచిపోయి ఉన్నాడు, దుమ్ముతో కప్పబడి ఉన్నాడు, ప్రాణాలు కోల్పోయి, అంటే ఇప్పుడు దాకా రాజుగా ఉన్నవాడు, అందరినీ ఆ బలాలతో ఎంతో సుప్రసిద్ధి చెందినవాడు వాలి, అలా రక్తపు మడుగులో మట్టితో అలా పడిపోయి ఉన్నవాడిని చూసి నాదా నాదా అని రోదిస్తూ
తార వాలి యొక్క పాదాల మీద కుప్ప కూలిపోయి పడిపోయింది. కరుణం విలపంతి సా దదర్శ రఘునందనం రామ మాం జహి బాణేన ఏన వాలి హతస్వయ. వెంటనే అక్కడ ఆవిడ ఎంతలా రోధిస్తుందంటే తనను చూస్తుంటే కూడా బాధ వచ్చేస్తుంది అందరికీ. అయితే ఆవిడ ఇంత ఏడుపులో కూడా రాముడు ఎక్కడున్నాడా అని ఒక్కసారి చూసి, రామా, నీ బాణంతో నా స్వామిని ఏదైతే నిహత్తుడు చేసేసావో, ప్రాణాలు తీసేసావో, దానితోనే నన్ను కూడా చంపేయవా అని వేడుకుంది. గచ్చామి పతి సాలుక్యం పతిర్మాభికాంక్షతి స్వర్గోపి నా సుఖం తస్య మాం వినా రఘునందన. నేను నా భర్త చేరిన లోకాలకే వెళ్ళిపోతాను. నా భర్త నా కోసం అక్కడ కూడా ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఆయన పక్కనే ఉండాలి. అతనికి నేను పక్కన లేకపోతే స్వర్గం కూడా ఎలాంటి సుఖాన్ని ఇవ్వదు. నేను పక్కనుంటేనే తనకి సుఖం కలుగుతుంది. అందుకని రామా, ఆ బాణంతోనే నన్ను కూడా మరణానికి చేరువ చెయ్యవా అని వేడుకుంది తార. పత్ని వియోగజం దుఃఖమనుభూతం త్వయానగా వాణినే మాం ప్రయచ్చాశు పత్నీదాన ఫలం భవేత్. ఓ పుణ్య పురుషుడా, నీ చేత అంటే ఇక్కడ భార్య వియోగానికి లోబడిన ఆ దుఃఖం అన్నది కూడా తొలగింపబడుతూ ఉంటుంది. అందుకని వాలి దగ్గరికి నన్ను వెంటనే పంపించేయి. పైగా నీకు పత్నిని దానం చేసిన అంటే భార్యను కూడా దానం చేసిన ఒక ఫలితం కూడా లభిస్తుంది. నన్ను నా భర్త చెంతకి పంపించేయవా అని వేడుకుంది తార. సుగ్రీవాత్వం సుఖం రాజ్యం దాపితం వాలిఘాతిన రామేణ రోమయా సార్ధం భుక్ష్వా స్వాపత్నవర్చితం. సుగ్రీవ, వాలిని వధించి రాముడితో అతి సులభంగా నీ రాజ్యం నీకు అప్పగించబడింది. ఇంకా శత్రువులు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ వానర సామ్రాజ్యాన్ని నీ భార్య అయిన రూమతో కలిసి నువ్వు హాయిగా అనుభవించు అని చెప్పింది. అంటే ఇక్కడ నీకు సర్వస్వం లభించింది, నా సర్వస్వం అన్న భర్త ఇక్కడ నాకు లేడు కాబట్టి నాకు ఇవేమీ అక్కర్లా, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్న భావనలో చెప్పింది. ఇత్యేవం విలపంతీం తాం తారాం రామో మహామనాః సాత్వయామాస దయయా తత్వజ్ఞానోపదేశతః. ఇంతలాగా కృంగిపోయిన తార విలపిస్తుంటే తారని చూసి మహా యశస్వి అయిన రాముడు దయాపూర్వకంగా తత్వజ్ఞానాన్ని ఉపదేశించటానికి ఆవిడ్ని ఓదారుస్తూ ఇట్లా మాట్లాడాడు రాముడు. కిం వీరు శోచసి వ్యర్థం శోకస్య విషయం పతిం పతిస్వావాయం దేహో వా జీవో వా వద తత్వతః. ఓ భయశీలురాలా, ఎందుకింత భయానికి బాధకి లోబడుతున్నావు? ఇక్కడ నువ్వు వ్యర్థంగా బాధపడుతున్నావు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, నీ బాధ అన్నది వ్యర్థమన్నదన్నా నీకేమన్నా అర్థమవుతుందా? నీ భర్త అయిన వాడు ఇక్కడే పడి ఉన్నాడు. ఇక్కడ పడి ఉన్నది ఏం పడి ఉన్నది అనుకుంటున్నావు? ఆ శరీరము, లేక అందున్న జీవుడా అంటే యథార్థంగా ఆలోచిస్తే ఆ తత్వం నీకే అర్థమవుతుంది. అంటే ఆ శరీరం కోసం విలపిస్తున్నావా, లేకపోతే ఆ జీవుడి కోసం విలపిస్తున్నావా? పంచాత్మకో జడో దేహస్త్వా అంగ అస్మా రుధిరాస్తిమాన్ కాలకర్మ గుణోత్పన్న సోప్యాస్తే అద్యాపి తే పురః. ఈ దేహమే నీ భర్త అని అనుకుంటున్నావా? అయితే ఇది జడము. ఇది పంచభూతాత్మమైనది, అంటే పంచభూతాలతో చెయ్యబడి ఉన్నది. అయితే చర్మము, మాంసము, రక్తములతో, ఎముకలతో నిర్మించబడి ఉన్నది. ఇది కాలము, కర్మము, గుణముల వల్ల ఉత్పన్నమైనది. అంటే ఇది కాలానుగుణంగా, అంటే మనం కొన్ని కొన్ని శరీరాలు తీసుకోవటానికి మూలం ఏంటంటే కొన్ని కర్మలు చేసి ఉన్నాం. ఈ కర్మలు కారణంగా కొన్ని దేహాలు, కొన్ని గుణాలు మనకి వస్తూ ఉంటాయి. అంటే ఈ అన్నీ కూడా ఆహారమే తీసుకుంటున్నాము, ఆహారంతోనే ఈ శరీరం పోషించబడుతుంది అని అనుకుంటున్నావు. కానీ మనం చేసే ప్రతి కర్మ కూడా ఎలా అయితే శరీరాన్ని వినియోగించి చేస్తున్నాము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్న ఈ మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా ఈ శరీరం అందు ఉన్నాయి. అలాగే ఇందులో సప్త ధాతువులు ఉన్నాయి. అందుకే
ఈ సమయంలో అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కర్మ ఏ గుణానికి లోబడి నువ్వు చేస్తున్నావో దానివల్ల మళ్ళీ కొన్ని కర్మల ద్వారా కూడా మనం ఏ గుణానికి లోబడి ఉన్నామో తెలిసిపోతుంది. సాత్విక గుణంలో ఉన్నావా? రాజస గుణంలో ఉన్నావా? తమో గుణంలో ఉన్నావా? అందుకే ఇక్కడ గుణముల వల్ల ఉత్పన్నమైనది. ఇలాంటి ఈ దేహము ఇంతకు ముందు అంటే వాలి చనిపోకముందు, ఇప్పుడు వాలి చనిపోయిన తర్వాత కూడా అంటే ఈ దేహం ఏదైతే ప్రాణంతో ఉన్నదో అప్పుడు నువ్వు చూసావు. ప్రాణం కోల్పోయిన తర్వాత ఉన్న శరీరాన్ని కూడా నువ్విప్పుడు చూస్తున్నావు. మన్యసే జీవమాత్మానం జీవస్తర్హి నిరామయః నా జాయతే నా మ్రియతే నా తిష్టతి న గచ్చతి. అయితే ఏదైతే ఈ శరీరంలో ఒక చైతన్యం అన్నది ఉన్నప్పుడే ఇది మళ్ళీ కొన్ని చెయ్యగలుగుతుంది. ఆ చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఇది జడంతో సమానము. అయితే నువ్వు వెలిపిస్తున్న ఈ శరీరం ఏదైతే ఇక్కడ పడి ఉన్నదో నీ ఎదురుగా ఉన్న దాన్ని ఒక్కసారి చూడు. దానికోసం నువ్వు బాధపడతాం అన్నది వ్యర్థం కదా! ఎందుకంటే ఇది నశించిపోయేది. ఇది శాశ్వతమైనది కాదు. అయితే జీవుడే నీ భర్త అని నువ్వంటే అప్పుడు నువ్వు శోకించనవసరమే లేదు. ఎందుకంటే జీవుడు నిరామయుడు అంటే నిర్వికారుడు. ఒక ఆకారం లేనివాడు. ఎలా అయితే పరమాత్మ ఆత్మరూపంలో సర్వంతర్యామిగా సర్వుల్లో ఉన్నాడు. ఈ సర్వము ఉన్న పరమాత్మ ఒక ఆకారానికి, ఒక నామానికి, ఒక రూపానికి పరిమితి కాదు. అనంతంగా ఉన్నవాడు. అందుకే ఇక్కడ నువ్వు ఆ జీవుడి కోసం గనక బాధపడుతుంటే అది కూడా వ్యర్థమే. ఎందుకంటే జీవుడు నిరాకారి, నిర్వికారి. అందుకే జననం ఉండదు, నాశనం కూడా ఉండదు. ఒక చోట నిలవడు, ఒక చోట నుండి మరొక చోటకి కదలడు. ఎందుకు? సర్వము వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడంటానికి, ఇక్కడ ఎక్కువ, అక్కడ తక్కువ అంటానికి వీలు లేనటువంటి వాడు. न स्त्री पुमान् वा षण्ढो वा जीवः सर्वगतो व्ययः एक एवाद्वितीयो अयमाकाशवदलेपकः नित्यो ज्ञानमयः शुद्धः स కథం శోకమర్హతి. జీవుడు అంటే ఏ జీవి ఆత్మస్వరూపం దానికి లింగ వయో ఏమీ లేవు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకము కూడా కాదు, ఏదియు కాదు. జీవుడు సర్వగతుడు, అవ్యయుడు. ఎందుకంటే ఆ జీవుడే ఆత్మరూపంలో ఉన్నవాడు, ఆయనే పరమాత్మ. వ్యయం చెయ్యటానికి, విభాగాలు చెయ్యటానికి వీలు లేనటువంటి వాళ్ళు ఉన్నవాడు ఒక్కడే ఒక్కడు. దానితో పోలి ఉన్నవాడు ఇంకొకడు ఉండటానికి వీలు లేనటువంటి వాడు. అందుకే భేదాలు లేనటువంటి వాడు. ఇక్కడ మనకు ఒక ఆకారం కనిపిస్తుంది, ఒక రూపం కనిపిస్తుంది, మళ్ళీ ఏదో ఆ రంగు కనిపిస్తూ ఉంటుంది. అందుకు తెల్లగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, బక్కగా ఉన్నారు, ఇన్ని మాట్లాడుతూ ఉంటాం. పైగా వీళ్ళు ఈ జాతికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వీళ్ళు స్త్రీలు, వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు ముసలవాళ్ళు. ఇన్ని భేదాలతో కనపడుతూ ఉన్నాయి. పైగా జీవుడు అన్నవాడు ఎవడైనా సరే పుట్టిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులతోనే ఉంటాడు. ఒకేలాగా ప్రకృతిలో ఏది ఉండదు. కానీ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఎప్పుడూ ఒక్కడై ఉన్నాడు. ఎప్పుడూ అలానే ఉంటున్నవాడు పూర్ణత్వంతోనే ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆకాశంలాగా నిర్లేపుడు, నిత్యుడు, జ్ఞానమయుడు, శుద్ధుడు, పరమశుద్ధుడు. అలాంటి జీవుని కొరకు మళ్ళీ నువ్వు ఎందుకు వేడుస్తున్నావు? तारो उवाच देहो अचित्काष्ठवद्राम जीवो नित्यश्चिदात्मकः సుఖదుఃఖాది కస్య స్యాద్రామమేవద. తార మళ్ళీ రాముడు ఇట్లా చెప్పిన తర్వాత రాముడితో ఇలా అంటుంది, రామా దేహము కట్టవల్ల జడమే అంటే ఒక కర్రలాగే, జీవుడే నిత్యుడు, చైతన్య స్వరూపుడు. అట్లయితే ఓ రామ సుఖ దుఃఖాదుల్లో సంబంధం దేని వల్ల మనకి కలుగుతుంది అది చెప్పవా అంటే ఇక్కడ తారకి ఉపదేశం ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ద్వారా ఉపదేశం లభిస్తుంది అంటే ఉపదేశాన్ని ఇచ్చేవాళ్ళు ఎంత ఉన్నతమైన వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు కూడా మనలాగా సామాన్యమైన వాళ్ళు కాదు, వాళ్ళు జ్ఞానపూరితంగా ఉన్నవాళ్ళే. అందుకే ఇక్కడ ఇంత దుఃఖంలో ఉంది. అంతలాగా విలపిస్తున్న ఆమెకి చెప్తే మళ్ళీ దానికి తగ్గట్టుగా అడగగలిగిన స్థితిలో ఉంటుంది తార. అందుకే ఏమని అడిగింది? సుఖదుఖాలకి సంబంధం దేనికి మనకి కలుగుతుంది అది నాకు చెప్పవా అని రాముణ్ణి అడిగింది. శ్రీరామ ఉవాచ అహంకారాది సంబంధో యావత్ దేహేంద్రియోః సహ సంసారస్తావదేవ స్యాధ్యాత్మానస్త్వ వివేకినః.
రాముడు మళ్ళీ తారకిలా చెప్తున్నాడు. ఇక్కడ ఏదైతే దేహం ఉన్నదో, ఇది దేహం ఎలా ఉంటుంది? ఇంద్రియాలతో ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. అలాగే అహంకార, మమకారాల ద్వారా మనం ఏమనుకుంటాం? ఇది నేను. ఇది నాది. ఇట్లాంటివన్నీ మనకొస్తూ ఉంటాయి. నేను, నాది అను సంబంధం కలిగి ఉంటుందో అంతవరకు కూడా ఆత్మ, అనాత్మల యొక్క నిజ రూపం తెలియని వివేకం లేని స్థితి అది. అందుకని చేసేది నేను, తీసుకుంది నేను, ఇచ్చింది నేను, చెప్పింది నేను. ఇట్లాగా నేను, నాది అన్న సంబంధం ఎప్పుడైతే ఈ శరీరానికి కలిగి ఉంటున్నావో, అసలైన ఆత్మ నిజస్వరూపము, నిజతత్వ జ్ఞాన రహితంగా నువ్వు ఉన్న కారణంగా, వివేకహీనత్వ కారణంగా, సుఖదుఃఖాది భోగశోక రూపాలలో ఏవైతే వస్తున్నాయో ఈ సంసారంలో సంబంధాలు, అవన్నీ ఉండి తీరుతూనే ఉంటాయి. అంటే ఈ సంసారంలోనే ఉంటూ ఎవరైతే ఇలా నేను, నాది అన్నది ఏదీ లేకుండా అంతా సర్వంతర్యామి అన్న భావనలో ఉండగలుగుతున్నారో, అది గ్రహించగలిగి నిజతత్వ ఎరుకలో ఉండగలుగుతున్నారో వాళ్ళు సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉంటారు. అందుకే వాళ్ళు కర్మలు చేస్తారు గానీ కర్మ బంధనాల్లో వాళ్ళు చిక్కుకోరు. అది కాకుండా ఉన్న వాళ్ళకి సంబంధం ఉండి తీరుతూనే ఉంటుంది. మిథ్యారోపిత సంసారో న స్వయం వినివర్తతే విషయాధ్యాయమానస్య స్వప్నే మిథ్యాగమో యథా. ఎలా అయితే ఈ సంసారము ఆత్మయందు మిథ్యగా ఆరోపించబడింది. అంటే ఇదంతా ఒక భ్రమ. ఈ విషయములే ధ్యానిస్తూ ఉన్నవాడికి ఇంద్రియము ఈ సంసారాలు తానంత తానుగా తొలగిపోతాయి. స్వప్నంలో ఎలా అయితే మనకి కలలొస్తూ ఉంటాయి. అది మనమే చూసినట్టు, మనమే అనుభవించినట్టు అవన్నీ వస్తూ ఉంటాయి. మెలకువ రాంగానే స్వప్నం ఎలా అయితే తొలగిపోతుందో, అలాగే మాయ అన్నది జ్ఞానం చిగురించగానే అది తొలగిపోతుంది. తానంత తానుగా ఈ సంసారాన్ని విడిచి అంటే ఇక్కడ ఉన్నది నేను కాదు. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతే మాయా భ్రమలెప్పుడైతే తొలగిపోతాయో మిగిలేది కేవలము జ్ఞానమే. ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఈ సంసారం తొలగిపోతుంది. అది తనకు తానుగా తొలగిపోదు. అంటే మళ్ళీ సంసారం తొలగిపోతుంది జ్ఞానం కలగడానికి. మళ్ళీ జ్ఞానం ఎలా కలుగుతుంది? అనాద్య విద్యా సంబంధాత్ తత్కార్యాహంక కృతిస్తదా సంసారో అపార్థకోపి స్యాద్ర గర్భేషాది సంకులః. అనాదియగు అంటే ఎప్పటినుంచో ఇప్పుడు ఈ సర్వము ఉన్నది పరమాత్మమయమే. సర్వము చేసింది పరమాత్మే. అందరూ వచ్చింది అక్కడి నుంచి, అందరూ వెళ్ళేది అక్కడికే. కాకపోతే ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయి, కొన్ని కొన్ని జన్మలు మనం తీసుకుంటూ వస్తున్నాం. ఈ జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూనే ఉన్నాం. చెయ్యరానివి చేస్తూ, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ కొన్ని కొన్ని వాసనలు పోగేసుకుంటూ ఉన్నాము. అందుకే అనాది నుంచి ఈ అవిద్య సర్వము పరమాత్మమయమైనప్పటికీ కూడా కొన్ని నీకు పనికొస్తాయి, కొన్ని నీకు పనికిరావు. అన్నీ శ్రేష్టమైనవే సృష్టిలో. ఎందుకంటే చేసింది పరమాత్మ. అందులో ఏమీ లోపం లేదు. కాకపోతే కొన్ని నీకు పనికిరావు. ఆ జ్ఞానం నీకుండాలి. ఆ విచక్షణ నీకుండాలి. అందుకే ఈ అవిద్యకి సంబంధం వలన తత్కార్య రూపాలు ఏవైతే వస్తున్నాయో ఏమొస్తున్నాయి? అహంకారం వస్తుంది. దానితో సంబంధం ఉండటం వల్ల మళ్ళీ ఈ సంసారంలో ఎక్కడైతే అసలైనది ఉందో అది నీకు గ్రహించలేని స్థితి. అందుకే వాస్తవాన్ని విస్మరించి అవాస్తవకంగా మళ్ళీ రాగద్వేషాలతో నిండిపోయి ఉంటావు. అంటే అహంకారం వచ్చింది అంటే వికారాలతో పూరితంగా ఉంటావు. రాగ, ద్వేష, ఇది ఇష్టం, అది ఇష్టం లేదు, ఇది నచ్చుతుంది, అది నచ్చదు, ఇది నాది, ఇది నాది కాదు, ఇప్పుడే కావాలి, నాకే కావాలి, ఇట్లాంటివన్నీ వస్తాయి రాగ, ద్వేషాలు. మన ఇవ హి సంసారో బంధశ్చైవ మనః శుభే ఆత్మా మనః సమానత్వమిత్య తద్గత బంధభాగ్. అందుకే ఓ శుభాంగి, ఈ మనస్సే ఈ సంసారము. అందుకే మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ నీ ఆధీనంలో ఉండి మనస్సు నీ ఆధీనంలో లేకుండా మెల్లిగా అన్ని జారిపోతాయి. మనస్సు నీ ఆధీనంలో ఉండి ఇంద్రియాలు కూడా నీ ఆధీనంలో ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు స్థిరత్వంతో ఉంటావు. చంచలత్వం అన్నది నీ ధరికి చేరదు. మనస్సు చాలా ప్రధానం. అందుకే ఈ మనస్సే సంసారము, బంధనం కూడా మనస్సే. ఎలా అయితే నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రుడు అని భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఎందుకు అంటే నీకు అనుకూలంగా ఉంటూ ఇది మళ్ళీ ధర్మం వైపుగా
ఉంటూ నిన్ను మళ్ళీ జ్ఞానం వైపుగా తీసుకెళ్ళేటప్పుడు నీకు మిత్రుడవుతాడు. అలా కాకుండా దురహంకారంతో, దుర్బుద్ధులతో మళ్ళీ దురాచారాలు చేస్తూ ఉంటే ఈ మనస్సు మళ్ళీ నీకేం చేస్తుంది అంటే మళ్ళీ బంధనాలకి మూలమైపోయే కర్మలు నువ్వు చేస్తూ ఉంటావు. అక్కరకు రాని కోరికల మయంగానే రాగమయంగానే ఉంటూ ఉంటావు. అందుకే అది నీకు శత్రువు. అందుకే ఈ మనస్సే బంధనాలకి మూలము. ఈ మనస్సుతో ఏకమవటం వల్ల జీవుడు ఈ సంసార బంధములైన సుఖదుఖాలతోనే ఉంటూ బంధముల్ని ఇంకా ఇంకా పొందుతూనే ఉంటాడు. యదా విశుద్ధः స్ఫటిको లక్తకాధీసमीपगः తదర్థర్నాయుగా భాతి వస్తుతో నాస్తి రంజనం. శుద్ధమైన స్ఫటికము సహజంగానే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రంగు లేనిదై అలా ఉంటుంది. కానీ లక్క వంటి పదార్థాలు దానికి సమీపంలో రావటం ద్వారా వాటి రంగుల్ని పొంది మళ్ళీ అది ప్రకాశిస్తుంది. నిజంగా స్ఫటికానికి ఆ రంగులుండవు. కాకపోతే వీటి సంపర్కాల కారణంగా దాని రంగు మారినట్టుగా ఎలా ఉంటుందో, అలాగే సహజంగానే నిర్మలంగా ఉండే మనసు కొన్ని వాటి సంపర్కాల వల్ల ఇది మళ్ళీ రంగులు మారుతూ ఉంటుంది. మనిషి ఇక్కడే ఉంటాడు గానీ, మనస్సు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అక్కరకు రానివన్నీ కూడా నీకే కావాలన్న కోరికలు కల్పిస్తూ ఉంటుంది. కోరికల కోసమే జీవితం అన్నట్టుగా మనం జీవితాన్ని వ్యర్థం చేసుకునే వృధా ఆలోచనలతో నిండిపోయేలా కూడా చేస్తూ ఉంటుంది. అందుకే మనస్సు చాలా ప్రధానము. బుద్ధి ఇంద్రియాది సామీప్యాదాత్మనః సంసృతిర్బలాత్ ఆత్మా స్వలింగం తు మనః పరిగృహ్య తదుద్భవాన్. అలానే బుద్ధి ఇంద్రియాదులకు సమీపంగా ఉండుట చేత ఇవన్నీ మళ్ళీ ఇవే ఇంద్రియాలు, ఇదే మనస్సు, ఇదే శరీరం. కాకపోతే నువ్వు జ్ఞానం వైపుగా ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తావు. అజ్ఞాన వశమున ఉన్నప్పుడు ఒకలాగా చేస్తూ ఉంటావు. ఈ మనస్సు, ఈ ఇంద్రియాలన్నీ నీ ఆధీనంలో పెట్టుకుని నువ్వు మళ్ళీ ధర్మం వైపుగా ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తూ ఉంటావు. అందుకే ఈ బుద్ధి ఇంద్రియాదులకు సమీపంగా ఉండటం చేత ఆత్మను బలవంతంగా సంసారం ఏర్పడుట వలన ఆత్మ తనను గుర్తింపదు. అయితే ఆ మనస్సుని స్వీకరించేసి దాని వలన పుట్టే రాగద్వేషాలు గుణాల ప్రభావాలకి అది కూడా లోబడిపోతూ ఉంటుంది. ఒకటికి ఒకటి మూలం అన్నట్టుగా అన్నీ మన ఆధీనంలో ఉంటే ఒకలాగా, లేకపోతే మనము ఈ రాగద్వేషాలు దాని మయంలోనే పడిపోయి ఆ చిక్కుముడిలోంచి బయటకి పడలేని స్థితికి చేరుకుంటాం. కామాంజుషాన్ గుణైర్బద్ధః సంసారే వర్తతేవ సః ఆదౌ మనోగుణాన్ స్పృష్ట్వా తతః కర్మణ్యనికధా. ఈ సంసార చక్రము జనన మరణాల చక్రము, దానిలో తగులుకునే ఉంటాము. అందుకే మొట్టమొదట మనస్సు ఏదైతే రాగద్వేషాది గుణాల్ని రచిస్తుందో తర్వాత జీవుని యొక్క మనస్సు యొక్క దాన్ని అనుకరించటం వల్ల ఎన్నో రకాల కర్మలు మనం ఆచరిస్తూనే ఉంటాము. అంటే సుఖదుఖాలు ఎందుకు వస్తాయంటే దీనివల్ల వస్తాయి. మనస్సు, ఈ మనస్సు ప్రధానం. పైగా దానికి తగ్గట్టుగా బుద్ధి ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ దాని అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటే అంటే అన్నీ మనకున్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు. కళ్ళు, చెవులు, ముక్కు, వినేది, చూసేది, తినేది, వాసన ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇవే జ్ఞానేంద్రియాలతో నీ ఆధీనంలో పెట్టుకుని చేసిన వాళ్ళందరూ కూడా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు. ఇవే వాటికి లోబడిపోయి వాటికి బానిసగా అయిపోయిన వాళ్ళు దిగజారిపోయారు. అనుక్షణము ఈ మాయా మోహాలతో ఉన్న జగత్తులో మనము ఉన్నాము, అన్నీ ఉన్నాయి. కాకపోతే నాకు అనుకూలంగా ఏది ఉండదు. నన్ను నేను మార్చుకుంటూ దాని ప్రభావం నా మీద పడకుండా ఉండాలంటే నియంత్రణలో ఉండాలి. విచ్చలవిడితనంగా దేనికి ఇష్టారాజ్యంగా అనిపించింది తడువు నేనన్నీ చూసిందల్లా కావాలి, విన్నదల్లా నేను తెచ్చేసుకోవాలి, రుచికి బానిస అయినట్టుగా అట్లకి అన్నిటికీ బానిస అవ్వకూడదు. మనస్సు తలంపులు తెప్పించిన ఆ మనస్సుని తీసుకెళ్లి పరమాత్మ మీద లయం చేసి దాని దగ్గరే పెట్టి సర్వము ఆయన పాదాల దగ్గర సమర్పించిన వాడి గతి స్థితి వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఉన్నవాడు ఈ సంసారం అన్న లంబటాల్లో పడుతూనే ఉంటారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధకాండలో 3rd సర్గాలు 24 శ్లోక సంపూర్ణం.